వెల్కమ్ టు విధాత. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో మగ్గుతూ ఉంది. మరోవైపు నేరుగా మిల్లర్ల చోటకు వెళ్ళినటువంటి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం ఈ వర్షాలకు తడిచి ముద్దయిపోతుంది. ఈ వడదెబ్బలకు రైతులే వరి ధాన్యం కుప్పల మీదనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అయినా కొనుగోలు చేసినటువంటి ధాన్యం కూడా నేరుగా ఆ రైతులకు దానికి సంబంధించినటువంటి ఆదాయం అందకుండా మధ్య దళారులే దండుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా రైతులు వరి ధాన్యం పండించినటువంటి రైతులు నిలువు దోపిడీకి గురవుతా ఉన్నారు, మిల్లర్లు ఏ విధంగా దోచుకుంటున్నారు, ఐకేపీ కేంద్రాల్లో ఏ విధంగా దగాకు గురవుతున్నారు అనే విషయాల్ని ప్రయాణ రైతు 16 ఎకరాల వరి ధాన్యాన్ని పండించినటువంటి రైతు తను ఏ విధంగా నిలువు దోపిడీకి గురయ్యాడో మన ముందు వివరించడానికి వచ్చాడు. ఇతను రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉందనేది చెప్తున్నాడు. రైతు మేలు కోసం పనిచేస్తున్నటువంటి రైతు నాయకుడు యాదగిరెడ్డి గారిని మనం ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మొదటిగా విధాత యాజమాన్యానికి, కోటిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. యాసంగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని అంటున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద దాదాపు ఒక 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్తున్నారు. కానీ సీజన్ మొత్తం కూడా అయిపోయింది. మళ్ళీ వానాకాలం సీజన్ వస్తున్నప్పటికి కూడా అనేక చోట్ల ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పడిపోయి ఉన్నాయి. చెడుగొట్టు వర్షాలు వస్తున్నాయి, తడిచిపోతున్నాయి. మరోవైపు మంటగాలులు వీస్తున్నాయి. రైతులే చనిపోతున్నటువంటి సంఘటనలు మనం పత్రికలో చూస్తూ ఉన్నాం. ఇంకోవైపు మాన్సూన్ ఋతుపవనాల ద్వారా వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జూన్ 1 కల్లా అందుకుంటాయని చెప్పి ఒకవైపు అంటూ ఉన్నారు. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తాయి? కారణాలు ఏమిటి? అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ అంతకుముందు కానీ రైతుల యొక్క పరిస్థితి అడ్డకత్తెరల పోచెక్క లెక్కనే వ్యవసాయం కొనసాగుతుంది. మనందరికీ తెలుసు, ఒక 20 సంవత్సరాల క్రితం వ్యవసాయం కాంప్లెక్స్, ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ధరలు ఉన్నాయి అనేది మనం చూస్తే తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ ప్రతి ప్రభుత్వం కూడా రైతులకు మేము గొప్ప సౌకర్యాలు లబ్ధి చేకూరుస్తున్నామంటున్నాయి. రైతు ఏడిస్తే రాజ్యం పోతుంది అంటారు. ఇది ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఇదైతుందని ప్రతి ప్రభుత్వాలు చెప్తానే ఉన్నాయి. అధికారం మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా కూడా రైతులకు ఎంఎస్పీ రేట్లు సరైనటువంటి ధరలు చెల్లించకుండా, రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా, ఆ పండించిన పంటల్నే ఇవాళ మొదటిగా ఐకేపీ సెంటర్లు వాళ్ళ దోపిడీ అంతా ఇంత కాదు. మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల వాళ్ళు కలిసి ఇంటాకు దాదాపు 4 నుండి 5 కిలోలు తరుగు కింద కోయటం అనేది జరిగింది. అంటే మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల కలిసి ఒక రకమైన దోపిడీ అయితే, వాళ్ళ రైస్ మిల్లులు మొత్తం కూడా ఒక ట్రాక్టర్కి 30 కిలోలు తరుగు తీసి ఈ రోజు నుంచి వస్తుంది కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. మేము కలెక్టర్ల దగ్గర సమావేశాలు అయినప్పుడు రైతు ప్రతినిధిగా పోయి ఇది సరైనది కాదుగా, మిల్లర్సు మేము పండించే పంట ఇంతకుముందు కంటే తాలు, తరుగు ఇవన్నీ కింద తీసేది. 30 కిలోల దోపిడీ అనేది ఈ 30 కిలోల దోపిడీ ఎంత భయంకరమైన దోపిడీ అంటే, మిల్లర్స్ ఎంత మాఫియా దోపిడీ అంటే, ఇది ఒక రైతు ట్రాక్టర్ వడ్లు తీసుకపోతే 50 నుండి 55 క్వింటాలు వడ్లు తూకం వేస్తే అవుతాయి. ఆ తూకంలో కూడా ఎంత మోసం అంటే, వాళ్ళ మిల్లర్సే వాళ్ళ మిల్లులో వేబిడ్జీలు పెట్టుకొని దాదాపు ఒక 5 కిలోలు, ఒక ట్రాక్టర్ ఒక 5 కిలోలు దండి కొట్టేది తూకంలోనే. ఐకే సెంటర్లు కాకుండా ఈ మామూలు రైస్ మిల్ పోయినప్పుడు తూకంలో 5 కిలోలు కొట్టేస్తారు. 5 కిలోలు కొట్టేస్తారు. 30 కిలోలు ఇట్లా కొట్టేస్తారు. 30 కిలోలు తరుగు కింద తీస్తారు. అమాలి ఛార్జ్ అని తీస్తారు, గుమస్తా రుసుమని తీస్తారు, దిగుమతి రుసుమని తీస్తారు. ఇట్లా దాదాపు ఒక ట్రాక్టర్ పేరు మీద 40 కేజీలు ఇవాళ తరుగు కిందనే పోతుంది. ఈ విషయాన్ని చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక ట్రాక్టర్కు 40 కేజీల తరుగు పోతుంది అని అంటే 30 కేజీలు అనేది పోను, మిగతాది ఈ హమాలి అని అదని ఇదని ఇవన్నీ కూడా
40 కేజీలు మీరు 5 కిలోలేమో అనఫిషియల్గా తొక్కి పడేస్తారు. తొక్కి పడేస్తారు అంటే కాంటాలోనే తేడాలు, వేబిడ్జ్ చేసి వేబిడ్జిలోనే తేడాలు ఉంటాయి. ఆ వేబిడ్జిని కూడా చెక్ చేసే వాళ్ళు తూనికల కొలతల అధికారి ఏనాడు కూడా పట్టించుకోడు, మిల్లులకు రాడు, చెక్ చేయడు. మిల్లర్స్ ఒకటేనండి, రైతులని మిల్లర్స్ ప్రభుత్వం అధికారులు కలిసి దారుణంగా దోపిడీ చేస్తున్నది ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దీనికి ప్రతిపక్షాలు కూడా మేమేమంటున్నాం అంటే ప్రతిపక్షాలు కూడా మిల్లర్స్ వైపే ఉన్నారు, రైతుల వైపు లేరు. నిజంగా మీరు మిల్లర్స్ మీద మీరు వ్యతిరేకత ఉంటే దీనికి వ్యతిరేకంగా మేం కాదు మీరు పోరాటం చేయాలి. ఇలా అధికార పక్షం అంటే మిల్లర్లకు ఏదో ఉంది అనుకోవచ్చు, ప్రతిపక్షం కారణం ఉండడానికి కారణం ఏంది? ప్రతిపక్షం కూడా ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ ప్రభుత్వాలతో సంబంధం లేదు. మిల్లర్స్ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళదే, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళదే. మనకు ప్రభుత్వాలు ఒకడు కాంగ్రెస్ రైతుల ప్రభుత్వాలు కావు, రైతుల పార్టీలు కావు. ఏ ప్రభుత్వం వచ్చినా వ్యాపార వర్గాలకు మేలు చేకూర్చనీకే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఉపయోగపడుతుండనేది ఇక్కడ చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇవాళ నేను మాట్లాడే మాటలు వేగ్గా కాదు, మేము మాట్లాడేది లెక్కలతో సహా కూడా మేము ఈరోజు తీసుకున్న 2020 సీజన్లో సాగర్ ద్వారా రికార్డు ద్వారానే ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఈరోజు 9 మెట్రిక్ టన్నులు దాదాపు 23,40,00,000 ఫ్రాడ్ ఒక్క వానకాలం సీజన్లో జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నాగార్జున సాగర్ ఆయకట్టు కిందనే. మరి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే దాదాపు ఇది పెద్ద మాఫియా అన్నట్టు. ఏది లిక్కర్ మాఫియా కంటే ఎక్కువ మాఫియా. దాదాపు 1200-1300 కోట్ల రూపాయలు మిల్లర్స్ రైతులని పీల్చేస్తున్నారు. అసలు ఈ విషయం నేను అనేది ఏంటంటే ఈ విషయాన్ని సామాన్యమైనటువంటి రైతుల ప్రతినిధులుగానే మాట్లాడుతున్నాం కానీ పాలక వర్గం పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎందుకు మీరు దీన్ని ప్రశ్నించి ఎందుకు మీరు ఈ ప్రభుత్వాలు రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకునే మనం ఈ రోజు మీరు ఎందుకు ఒక జీవో ద్వారా ఒక మిల్లర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఒక జీవో తయారు చేసి పాస్ చేసి 30 కేజీలు తీయడానికి వీల్లేదు, మీరు ఇవన్నీ కూడా రైతుల నుంచి వేబిడ్జి ద్వారా మీరు ఇట్లా మోసం చేయడానికి. వేబిడ్జిలు వాళ్ళు మిల్లులు వేసుకుంటారండి, లోపల మిల్లులు వేసుకుంటారు. వేబిడ్జి ప్రశ్నించే లేనే లేదా అన్నట్టు నువ్వు ప్రశ్నిస్తే నీ ట్రాక్టర్ కొన్నారు. అసలు నేను పట్టించుకున్న అధికారి కూడా ఉండడు. అధికారి చెప్తే వాడినే పరిస్థితి లేదు మిల్లరు. అందుకని నేనేమంటున్నా కేపీ సెంటర్ల ద్వారా కింటాకు 4-5 కేజీలు ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న నిర్వాహకులు మిల్లర్స్ కు మొక్క అవుతారు. సన్న వడ్లు పండించినటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఈ 6 లక్షల ఎకరాలు ఏదైతే ఇరిగేషన్ ఉందో 6 లక్షల ఎకరాల కింద అయితే పంట వస్తుందో ఆ పంట దాదాపు 23,40,00,000 రూపాయలు. అంటే ఒక్క క్రాప్కే అంత, అంటే 2 క్రాపులకు ఎంత, ఇన్ని సంవత్సరాల సంది మీరు ఎంత దోపిడీ చేస్తుండ్రు. తెలంగాణ రాష్ట్రానికి మిల్లర్స్ రైతులను ఎంత పీల్చి చేస్తుండ్రు, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు మూల్యం చెల్లించుకోవాలో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డే. మాకు మేము ఎందుకు అంటున్నామంటే కేసీఆర్ రైతు బిడ్డే, రేవంత్ రెడ్డి రైతు బిడ్డే. వీళ్ళు రైతులకు ప్రయోజనం చేయమని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేదైనా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి, పెద్దలు కేసీఆర్ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంది. ఏకేబీ సెంటర్ల ద్వారా ఇంత మోసం జరుగుతుంది, మిల్లర్స్ ద్వారా ఇంత మోసం జరుగుతుంది. ఈ మోసాన్ని మనం ఎప్పుడైతే అరికట్టలేదనుకో అప్పుడు ఈ ఆత్మహత్యలే ఇవన్నీ శరణ్యం అవుతాయి. ఇవాళ నెల రోజుల సందండి రైతులు. అసలు ఎండలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వాతావరణం శాఖ నిన్న చెప్తారు. ఆ ఎండల అసలు మగ్గిపోతూ తార్పాలు వేసి అకాల వర్షాలు వస్తే మొన్న వందలాది మంది రైతులు ఒడ్లు మునిగిపోతే తడిస్తే ఎంత రేటు తక్కువ వేసిండ్రో రేటు ఒకసారి చూస్తే తెలుస్తుంది. అల్లాల మీద నెల రోజుల సంది ఇప్పటికి కూడా జిల్లా మంత్రులు ఎందుకు మరి మౌనంగా ఉంటుందో అర్థం కావట్లే కానీ దగ్గర ఉండి రైతులకు, ఎందుకంటే రేపు సీజన్ వస్తుందండి జూన్లో, లేకపోతే ఈ లాస్ట్ వీక్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తడిసిన ఒడ్లు ఎవరు కొనాలి? రైతులు నష్టపోతారు కదా. ఇది ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ అధికారుల దగ్గర పట్టిక ఉంటుంది. దొడ్డు ఒడ్లు నానాయకట్టు ప్రాంతాల్లో ఎంత వరి దిగుబడి అవుతుంది, ఆయకట్టు ఏరియాలో వరి ఎంత దిగుబడి అవుతుంది అనేది అగ్రికల్చర్ ఆఫీసులో ప్రతి తాలూకాకు ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఏడీఏ ఉంటాడు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది ఉంటాడు. ఆ అగ్రికల్చర్ ఆఫీసర్కు లెక్కలు క్లారిటీ తెలిస్తే ఏ పంట ఏందనేది ఆ పంటకు తగ్గట్టు మీరు ప్రణాళిక తయారు చేసుకొని ప్రభుత్వాలు ముందలిపోవాలి. కానీ అట్లా పోకుండా రైతుని కల్లాలల్లో బండబెట్టి ప్రతి సంవత్సరం ఇదే తంతు మనం వింటా ఉన్నాం. కానీ వ్యవసాయ శాఖకు అధికారులు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక అధికారి చొప్పున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నియామకం జరిగింది. వాళ్ళందరూ పనిలోనే ఉన్నారు. వీళ్ళు కాకుండా రెవెన్యూ అధికారులు ఉన్నారు. తహసీల్దార్ వరకు అంతా ఫీల్డ్ అధికారులే. ఎవరైనా సరే తహసీల్దార్ వరకు ఫీల్డ్ స్థాయి అధికారులే. వాళ్ళకి ఇంకో పని ఏం లేదు. ఆ భూమి లేదంటే మిగతా ఏదో ప్రోటోకాల్ సమస్యలు, జనం సమస్యలే.
కానీ ఎక్కడ ఈ మిస్టేక్ జరుగుతుంది? ఒక ప్లానింగ్ ప్రకారం అది రైతుల నుంచి ధాన్యం సేకరించడంలో కానీ దాన్ని మార్కెటైజ్ చేయడంలో కానీ ఎందుకు ఈ విఫలం ఎక్కడ జరుగుతుంది? కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈరోజు తెలంగాణలో పండిన ప్రతి గింజను మేమే కొనమని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? దాని తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం వనరులు సమీకరిస్తలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు చెప్తే కింది వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరికి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు జవాబుదారితనమే లేదు అధికారులది. రైతుల పట్ల కనీసం ప్రతి సంవత్సరం అండి, ఒక సంవత్సరం కాదు కన్సర్న్, ప్రతి సంవత్సరం అన్నట్టు ఇది ప్రతి సంవత్సరం ఈ దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం మంత్రివర్గంలో ఉన్న ఆ పార్టీ కానివ్వండి, ఈ పార్టీ కానివ్వండి, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు తెలియదా? వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి తెలియకుండా ఏదైనా విషయాలు ఉంటాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీ, మిల్లర్స్ ఈ విధంగా దోపిడీ చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుంటుంటుందా? ఎందుకు మీరు రైతుల పట్ల ఈ విధమైనటువంటి మీకు వ్యతిరేకత ఉన్నదో నాకు అర్థం కావట్లేదు. మీ మీద గత ప్రభుత్వాలు సరైనటువంటి విధానంలో ప్రయాణం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గెలిపించారు. ఇదే రైతాంగము మిమ్మల్ని గెలిపించారు. పట్టణాలలో మేము కాంగ్రెస్ పార్టీకి రాలే సీట్లు, గ్రామీణ ప్రాంతాలనే వచ్చింది. రైతు కూలీలు మీ మీద విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. మీరు రైతాంగానికి మీరు న్యాయం చేయాలి కదా. నేను కోరుకునేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మేము ప్రూఫ్ల ద్వారా తీసుకొస్తాం. ఆ మిల్లర్స్ మీద మీరు చర్యలు తీసుకోండి. రైతుని ఏ విధంగా అయితే దోసుకుంటుండ్రో ఆ దోపిడీ విధానాన్ని మీరు అరికట్టవలసిందిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక వైపు మీరు రైతులు మిల్లర్లు ఒక పార్శ్వం చెప్తున్నారు, ఐకేపీ కేంద్రాలు ఒకటి చెప్తున్నారు. అసలు ఐకేపీ కేంద్రాలు అనేది రైతులకు ఎలాంటి దోపిడీ జరగకుండా నేరుగా ప్రభుత్వం కొనడం కోసం ఏర్పాటు చేసినవి ఐకేపీ కేంద్రాలు. కానీ మరి ఐకేపీ కేంద్రాల్లో కూడా మిల్లర్ల కంటే ఎక్కువ దోపిడీ జరుగుతుంది అనేది మీరు చెప్తున్నటువంటి మాట. అసలు నిజంగా అసలు ఐకేపీ కేంద్రాల్లో నిజంగా దోపిడీ జరిగితే అసలు ఎట్లా జరుగుతుంది? రైతుకి ఎట్లా అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు రైతు ఐకేపీ సెంటర్లో తెచ్చి నేరుగా ఒడ్లు అక్కడ కుప్ప పోస్తాడు, రాసి పోసిన తర్వాత రోజు నేర్పాలి, ఆరబెట్టాలి. మాచరేజ్ లేకుండా మ్యాచర్ రావాలి. మ్యాచర్ వచ్చిన దాకా ఎండబెడుతుండాలి, మళ్ళా కుప్ప దున్ను దగ్గరికి వేస్తుండాలి, మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ తడుస్తాయని బాధ కదా, మళ్ళీ తీస్తుండాలి. ఈ బాధలు పడలేక కూడా మ్యాచర్ వస్తున్నా కూడా ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఇంకో 2 రోజులు ఎండపోయి రైతు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు ఏ వర్షం వస్తుందో తెలియదు, ఏ పరిస్థితి ఎట్లా అవుతుందో తెలియదు అనుకుంటా వాళ్ళైతే ఏదైతే వీళ్ళని ఇబ్బందులకు గురి చేసి రైతులకు కనీస సౌకర్యం లేదండి. మంచిలు లేవాడు ఐకేపీ సెంటర్లో తాగనీకి నీళ్ళు లేవాడ, షెల్టర్ లేదు, ఒక షెడ్డు లేదు. అలా పోయి కూర్చుందామంటే ఒక షెడ్లు ఉండవు, ఒక తాగనీకి నీళ్లు ఉండవు. మరి ఎన్ని రోజులు ఎండకు అట్లా ఎండాలి, గాలికి వానకు దడవాలి, గాలికి ఎండకు ఎండాలి. అట్లా వాళ్ళ రైతులు ఏంది ఇక్కడికో ఒక్కడికి రైతు కాంప్రమైజింగ్ మెథడ్ కదా. రైతుకు చైతన్యం ఉండి తిరుగుబడే మనస్తత్వం ఉంటే ఇక వేరే రకంగా ఉంటుంది. రైతు ఎప్పుడైనా సరే తిరుగుబాటు చేయడు, కాకపోతే కడుపులో కుమిలిపోతాడు. ఓటు శాతం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తాడు. గతంలో జరిగింది, గత ప్రభుత్వాల వల్ల అన్యాయం జరిగిందనే మీ ప్రభుత్వాన్ని ఆదరించిన రైతులు. మీ ప్రభుత్వంలో కూడా రైతు బంధు రైతులు అట్లా రైతులు ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు నిర్వాహకులు మొత్తం కూడా రైతులను ఇబ్బంది గురి చేస్తుండే. ఓ దిక్కు రైస్ మిల్లు, బాయిల్డ్ రైస్ మిల్లు వాళ్ళు మొత్తం కూడా ట్రాక్టర్కు 30 కిలోలు తరుగు తీస్తుండే. ఎట్లా ఈ రైతు మనుగడ ఎట్లా కొనసాగుతుంది? రైతుకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి? 1300 ఉన్న కాంప్లెక్స్ ధరలు మొత్తం ఇవాళ 2200 నుంచి 2300 రేటు పెరిగింది. మేము ఇవాళ రైతు ప్రతినిధిగా నేను ఏమంటున్నానంటే, మీరైతే ఏ విధంగా అయితే ధరలు పెంచినదో అదే 50 కిలోలకు మేము కూడా కింటా కాదు ఇవ్వాలి. మీరు 50 కిలోల బస్తాయి అంటున్నారు కదా, మేము కూడా 50 కిలోల మీరు డిఏపి ఇవ్వాలి. 50 కిలోల బస్తా 2200 రూపాయలు ఉందండి. మాకు 50 కిలోలకు 2200 మాకు కూడా ఇరి. ధాన్యానికేమో మీరు గిట్టుబాటు ధర ఇయ్యరు. ముబ్బడిగా పట్ల షాపులలో నాణ్యమైన ఇత్తనాలే సరఫరా చేసలేదండి ప్రభుత్వాలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రైస్ తీసుకున్నా బియ్యం మినిమం 60 నుంచి 75 రూపాయలు. హైదరాబాద్లో సన్న బియ్యం 75, 74, 76, 72, 65. అంటే మినిమం యావరేజ్ తీస్తే 60 రూపాయలు బియ్యం, 60 రూపాయలు ధాన్యం. ఒక సన్న బియ్యానికే 2600 క్వింటా అంటున్నారు. ఈ వేరియేషన్ ఉంది. అంటే బియ్యానికి అంత ధర ఉన్నప్పుడు ధాన్యానికి ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఇలా కూడా లాజిక్ అండి. ఇప్పుడు 1 కింటా మనం వడ్లు తీసుకుందాం, సన్న వడ్లు తీసుకుందాం. 1 కింటా 67 కేజీలు బియ్యం వస్తాయి. 1 కింటా వడ్లకి 1 కింటాకు
65 నుండి 67 కేజీల బియ్యం వస్తుంది. మంచి బియ్యం, నూక వేరే, నూక తౌడు పొట్టు కలిసి మళ్ళీ ఒక 33 కేజీలు అవి వస్తాయి. చీరు నువ్వు అమ్ముకునేది, నూక తౌడు నువ్వు అమ్ముకునేది, పొట్టు అమ్ముకునేది. నువ్వు ఎక్కడ నష్టపోతున్నావు? నువ్వు అంటే ఒక కింటా వడ్డు నాకు 2400 రూపాయలు ఇచ్చి నువ్వు 6000 లబ్ధి పొందుతున్నావు. నేను ఎడిపోవాలి రైతులు? నేను అనేది ఏందా? అందుకని 3200 3300 మాకు కూడా రైతులు గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే పెట్టి పండిస్తున్నావు కదా, పెట్టుబడి పెట్టి పండిస్తున్నాం కదా. ఇప్పుడు మేమేమో అప్రపాలవుతున్నాము. రైతు పండించిన వడ్లని మిల్లింగ్ చేసి అతను ఇది 50%. ఇప్పుడు మేము అనేది ఏంటంటే రైతులము ప్రతి సంవత్సరం మీరు చూడండి, ప్రతి సంవత్సరం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్క మిల్లోడన్న ఆత్మహత్య చేసుకున్నాడండి తెలంగాణ రాష్ట్రంలో? ఒక మిల్లోడు ఇంకో మిల్లు పెడతాడు. ఒక మిల్లోడు ఇవాళ 4 మిల్లులు పెట్టుకుంటాడు, 4 మిల్లులోడు 8 మిల్లులు పెట్టుకుంటున్నాడు. సాఫిస్టికేటెడ్ మిషన్స్ తెచ్చి ఇవాళ ఒక కింటాకు 250 గ్రాములు మాత్రమే తరుగు వస్తుంది. మంచి నాణ్యమైన బియ్యం తీస్తుంది కొత్త మిల్లులు ఇప్పుడు వచ్చే మిల్లులు మొత్తం కూడా. అంటే నీకు నా వస్తువు మీదనే నా కళ్ళ మీద నా కాడ రూపాయి కొని నువ్వు 3 రూపాయలకు అమ్ముకుంటున్నావు అంటే నాకు ఎంత బాధ అనిపించాలి? పోనీ సరే నువ్వు అమ్ముకుంటున్నావు, అరే నాకు ఇంత అన్యాయం చేసిన నువ్వు అసలు 30 కేజీలు ఏ విధంగా అసలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావురా బాబు అని ఏనాడైనా ప్రభుత్వాలు ప్రశ్నించినాయా? రైతు 40 కేజీల వడ్లు ట్రాక్టర్కు ఈ విధంగా పోతున్నాయి, మరి ఎందుకు? అది ఏం పద్ధతి మీద? నన్ను కలెక్టర్ మందలిచ్చిండా? ఎవరన్నా సివిల్ సప్లై వాళ్ళు మందలిచ్చిండ్రా? అందరిలో వచ్చే మీరు వాళ్ళే మిల్లులు ఓపెన్ చేసిపోతుండే, వాళ్ళే మిల్లులకు వచ్చి బ్రహ్మాండంగా మిల్లర్స్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, 30 కిలోలు తరుగు మా దగ్గర తీస్తారు, గుమ్మస్తాకు మా దగ్గర 100 రూపాయలు కట్ చేస్తున్నారు, వేబిల్లుకు మా దగ్గరే కట్ చేస్తున్నారు, అన్లోడింగ్ కు మా దగ్గర కట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దీంట్లోనే మీరు ఇంకో పాయింట్ చెప్పారు, మా ట్రాక్టరే నేరుగా పోయి వేబిల్ కాంటా వేయగా రిసిప్ట్ ఇస్తారు, తర్వాత తీసుకెళ్లి డైరెక్ట్ అదే అన్లోడ్ చేస్తుందనే విషయం కూడా మీరు చెప్తున్నారు. అన్లోడ్ చేస్తున్నప్పుడు అన్లోడింగ్ ఛార్జెస్ మీ దగ్గర తీసుకోవాల్సిన పని లేదు. గుమ్మస్తా వాళ్ళ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు జీతం ఇచ్చినప్పుడు మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. వేబిల్ అతని సొంత వేబిల్ అయినప్పుడు దానికోసం మీ దగ్గర 100 రూపాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అంటే వాళ్ళ జీతగాళ్ళ వాళ్ళే నియమించుకున్నటువంటి జీతగాళ్ళు వాళ్ళు పెట్టుకున్నటువంటి సొంత వాటికి రైతుల నుంచే ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళని ప్రశ్నించడం లేరండి, వాళ్ళని అడిగేటో లేరు. నాకు ఇవాళ 200 అంటే ఇది రైతు చిత్రం ఏంటంటే నేను బిల్లు కూడా చూపిస్తాను. నేను 200 క్వింటాలు నాకు వడ్లు అయితే 16 ఎకరాలకి 8 ఎకరాలకి మీ 8 ఎకరాలకి అయితే 222 క్వింటాలు అయితే 5500 రూపాయలు కటింగ్ చేసినారు. ఎందుకు చేసి నువ్వు చెప్పమనండి, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను. ఆధారాలతో సాధు మేము ప్రూఫ్ చేపిస్తాం. వాళ్ళ వేబిడ్జిలే కదా, వాళ్ళ పెండ్లతో 30 కిలోలని టిక్కు పెట్టినవి ఉన్నాయి కదా. అసలు ఎందుకు అసలు ప్రభుత్వం? నేను అనేది ఏంటంటే సివిల్ సప్లై మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు వాళ్ళని ప్రశ్నించడానికి మేము అడుగుతున్నాం. మిల్లర్స్ మీరు ఎందుకు చర్య తీసుకుంటారు అంటున్నాం. మీరు గెలిచింది రైతుల ఓట్లు కాదా? మీరు గెలిచింది రైతు కూలీల ఓట్లు కాదా? రైతులన్నా రైతు కూలీలన్నా మొత్తం ఇది ఒక ఇండస్ట్రీ అన్నట్టు కదండి. ఇది దీనికి ఎందుకు మీరు సహకరించారని అడుగుతున్నాండి. మీ మీద గౌరవం కొద్దీ ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు ఓట్లు వేస్తే మీరు ఈ రకమైనటువంటి ఇది చేస్తే రైతులుగా ఎవరు చెప్పుకోవాలి? దీంట్లో నాకు ఒక డౌట్ ఉంది, అడగండి. 30 కిలోలు మిల్లర్ తీసుకుంటారు, ఐకేపీ కేంద్రంలో 1 క్వింటాల్కి తరుగు తీస్తున్నారా తీయట్లేదా? అక్కడ తరుగు తీస్తారా తీయరా? అసలు నాకు అది ఇప్పుడు కొంతమంది 8 కిలోలు తీస్తున్నారు అని చెప్పి రైతుల నుంచి నాకు రిపోర్ట్. ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రకమైన దోపిడీ అండి. ఆయా సెంటర్లోకి పోయినప్పుడు మనం రైతులే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజమేనా? క్వింటాలకు 8 కిలోలు అనేది ఇది 100కి 100 బాల నిజమండి. రాజు దలుచుకుంటే దెబ్బల కొదవలేదు, ప్రభుత్వం దలుచుకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఒకటి వేస్తే వాళ్ళు చెప్పరా? ఐకేపీ సెంటర్లో ఎంత మోసం జరుగుతుంది, ఐకేపీ సెంటర్లో ఎంత దోపిడీ జరుగుతుంది, మిల్లర్సు వే బ్రిడ్జ్ ద్వారా ఎంత దోపిడీ చేస్తుండ్రు, 30 కేజీలు తరుగు ఎందుకు తీయాలి, రైతులను ఎందుకు ఇట్లా దోపిడీ ఈ రకమైన దోపిడీ చేస్తుండ్రు అనేది నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక టీంని ఏర్పాటు చేస్తే మీకు తెలియదానండి, అది అన్నీ తెలుస్తాయి. మీరు దీని మీద మంత్రుల్ని కానీ అధికారులు కానీ మీరు కలిసి ఈ విషయాలను ఏమైనా వివరించారా? వాళ్ళ వైపు నుంచి మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి? మంచిది, పరిశీలిస్తాం అంతే. ఈ గత ప్రభుత్వంలో కూడా నేను చాలాసార్లు ఇది పెద్ద ఆయన కేసీఆర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది, జిల్లా మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. పరిశీలిద్దాం, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుందాం అనేదే కానీ తీసుకునేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది ఇది చేస్తాడంటే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు పెద్దలు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో మీ జిల్లా వాసే, మీ ఉమ్మడి జిల్లా వాసే పౌర సరఫరాల మంత్రి, మీ జిల్లాకి ఇంకొక మంత్రి ఉన్నాడు, మరి వాళ్ళ దృష్టికి కనీసం తీసుకెళ్ళావా? వాళ్ళు ఏం చెప్పారు? మీ అధికారులు ఏం చెప్పారు? జిల్లా నల్గొండ ఉమ్మడి జిల్లాలో
విచిత్రం ఏంటంటే పౌర సరఫరాల శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఓదికు ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, వీళ్ళకి అన్నీ తెలుసు అండి. వీళ్ళకి తెలియదు ఏది లేదు. వీళ్ళ దృష్టి నేనొక్కనే కాదు, చాలామంది రైతుల దృష్టి తీసుకుపోయాను చెప్పిండ్రు. అయినా ఎవరు వాళ్ళకేమో నేను ఇలా ఫస్ట్ అన్న నేను ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళదే, మిల్లర్లదే. మిల్లర్లకు ఈ ప్రభుత్వాలు బానిసలే ఒక రకంగా. నేను చెప్తున్నా ఆర్థికపరమైన బానిసలు అంటే వేరే బానిసత్వం కాదు, ఆర్థికపరమైనటువంటి బానిసలు. వీళ్ళ ప్రభుత్వాలతో సంబంధం లేదండి. మీరు బాగా చూడండి, మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుంటారు వీళ్ళే. ఇప్పుడు కష్టపడి నేను ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రినో నేను గెలిపిస్తే నేను అతని దగ్గరికి పోలేను నేరుగా, నేను వీడు పోగలుగుతాడు. మిల్లర్ తన సమస్య చెప్పుకోవడానికి నేరుగా పోగలుగుతాడు, రైతు పోలేస్తాడా? అందుకని వీళ్ళకు ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అయినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా వాళ్ళదే రాజ్యం, కాంగ్రెస్ పార్టీ వచ్చినా వాళ్ళదే రాజ్యం, బీజేపీ వచ్చినా వాళ్ళదే రాజ్యం. మరి ఈ రైతుల్ని కాపాడే నాదుడు ఏడి? ప్రతిపక్షాలనే కనీసం పోరాటం చేస్తాయంటే పోరాటానికి స్వస్తి చెప్పి వాళ్ళకే ఒత్తాసు పలుకుతుంది. అంటే ఇలా నమ్మలేని నిజాలని చాలా ఉంది. నేను ఒక మాట అన్నాను అనుకోండి, ఆయన చెప్పేది మొత్తం తప్పుడు ప్రచారం అంటాడు. నిజంగా నేను చెప్పేది తప్పుడే. చెప్పగలుగుతారా? నమ్మలేని నిజాలు వామపక్షాలైనా ఇలా వామపక్షాలు ఒకప్పుడు అగ్గిపెట్టెకు రేటు పెంచితే దేశవ్యాప్తంగా కొట్లాడేది. అలాంటి వామపక్షవాదులు ఇలా ఈ తీరుగా రైతులు తెలంగాణలో రైతాంగాన్ని నాగార్జున సాగర్ ఎడమకట్టు కింద రైతుల్ని మిల్లర్స్ మోసం చేస్తుంటే ఎందుకు పోరాటం చేస్తలేరండి వీళ్ళు? ఎందుకు ప్రశ్నిస్తలేరు వీళ్ళు? ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారత రాష్ట్ర సమితి తెలంగాణ రైతుల కొరకు, తెలంగాణ ప్రజల కొరకు తెగబడి కొట్లాడి తెలంగాణ సవర్ణ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడతలేరండి? వీళ్ళ ఎమ్మెల్యేలకు బిల్లులు ఉంటాయి, వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలకు మిల్లులు ఉంటాయి, ఈ మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి దోస్తానాలు ఉంటాయి, వీళ్ళకి ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలకు వీళ్ళకు మధ్యన ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. అందుకనే ఇవ్వాలేంది వ్యాపార వర్గాల వైపే వీళ్ళు ఉంటున్నారు, కానీ రైతుల వైపు వీళ్ళు ఉంటలేరు. పరిష్కారం ఎట్లా? రైతు లోకానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి మీద అభిమానం ఉంటే వారికి ఓట్లేయండి. రైతులు మనందరం, మన కులం లేదు, మతం లేదు, ప్రాంతీయతత్వం, అందుకనే మనకు ఏది లేదు, ప్రాంతీయతత్వం లేదు. కాబట్టి రైతులందరం ఒకటి కావాల్సిన తరుణం అయితే ఆసన్నమైంది. మన బతుకులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి, కానీ మన బతుకులు పై స్థాయికి పోతలేవు. అందుకనే మన అందరం కూడా రాజకీయాలని పక్కన పెట్టి రైతు సమస్యల కొరకు మీరందరూ వచ్చి ఈ సమస్యల మీద, మనకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మనం విజ్ఞప్తి చేసినాం. రోడ్డు మీదకి రావాల్సిన లక్షలాది మంది రైతులు ఉన్నారు. ఢిల్లీలో చిన్న పిల్లలతో సావచ్చు చలిలో వచ్చి కూర్చుండ్రు లక్షల మంది రైతులు. నేను ఢిల్లీకి కూడా పోవడం జరిగింది ఆ రోజులు. అంటే నేను అనేది ఏంటంటే మన రైతాంగం మొత్తం కూడా రేపు జరిగే వర్షాకాలం సీజన్లో మనకు అన్యాయం జరగకుండా రైతుల లోకమంతా మనం అందరం ఒకటై ఈ 30 కేజీల తరుగు ఐకేబీ సెంటర్లో దోపిడీ విధానాన్ని ఎత్తేసే వరకు పోరాటానికి సిద్ధం కావాలి. మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైతు సమస్యల్ని చాలా చక్కగా వివరించినందుకు విధాత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.